వెల్కమ్ టు సీఎం డైరీ. కేబినెట్ భేటీ పలు శాఖలపై సమీక్షా సమావేశాలతో సీఎం చంద్రబాబు ఈ వారం బిజీగా గడిపారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో విజన్ 2047 పై చర్చించారు. 2047 నాటికి 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. లిక్కర్ పాలసీ, రివర్స్ టెండరింగ్ రద్దు లాంటి కీలక నిర్ణయాలను కేబినెట్ భేటీలో తీసుకున్నారు. మరోవైపు పోలవరం తొలిదశ నిర్మాణానికి డిపిఆర్లను సెంట్రల్ కేబినెట్ ఆమోదించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ వారం చంద్రబాబు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని నాయకులను ఆదేశించారు. ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుని సినీ నటుడు బాబు మోహన్ కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు పార్టీలో చేరికలు జరిగేలా వ్యూహాలు సిద్ధం చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. గీతాసారంతో జీవిత సారం చెప్పిన కృష్ణుడిని స్మరించుకోవటం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకోవటమేనని తెలిపారు సీఎం. ఏ విషయంలో అయినా శ్రీకృష్ణ తత్వమే మనకు స్ఫూర్తి అని సీఎం సూచన. సెల్కాన్ సీఎండీ గురుస్వామి నాయుడు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు సోమవారం విరాళమిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా 100 అన్నా క్యాంటీన్లలో ఒక్కరోజు భోజనానికయ్యే ఖర్చును తానే చూసుకుంటానని చెప్పారు. 26.25 లక్షల రూపాయలను సీఎం చంద్రబాబు గారికి విరాళంగా అందజేశారు. అన్నా క్యాంటీన్లకు విరాళం ఇవ్వడంపై గురుస్వామి నాయుడుని చంద్రబాబు అభినందించారు. సీఎం చంద్రబాబుతో మంగళవారం నీతి ఆయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. వికసిత ఏపీ 2047 రూపకల్పనపై చర్చించారు. 2047 నాటికి ఏపీని $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే టార్గెట్గా తెలుస్తుంది. వచ్చే 5 ఏళ్లకు జిల్లాల వారీగా కూడా విజన్ డాక్యుమెంట్లు రెడీ చేస్తామని నీతి ఆయోగ్ టీంకు చంద్రబాబు చెప్పారు. దేశ తూర్పు తీరానికి ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు ఆయన. టూరిజంలో ఇంటర్నేషనల్ హాట్స్పాట్ గా తయారు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. పర్యావరణ అనుకూల అభివృద్ధే తన ధ్యేయమని నొక్కి చెప్పారు చంద్రబాబు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో భేటీ తర్వాత చంద్రబాబు దేవాదాయ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఆలయంలో ఆధ్యాత్మికత వెళ్లి విరియాలని స్పష్టం చేశారు ఆయన. ఆలయాలు అత్యధికంగా పర్యాటక అటవీ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాటి అభివృద్ధికి దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దేవాలయాల్లో ప్రసాదం, అన్నదానం నాణ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో రథాల దహనం, ఆలయాల ధ్వంసాల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ₹50,000 వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు ధూప, దీప, నైవేద్య పథకం కింద ₹10,000 ఇవ్వాలని చెప్పారు. 50,000 ఆదాయం దాటున్న ఆలయాల్లోని అర్చకులకు కనీసం ₹15,000 జీతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఆయన. నిరుద్యోగ వేద విద్యార్థులకు 3,000 భృతికి అందించాలని తెలిపారు. ఇక ఆలయాలకు వచ్చే కానుకల నుంచి కూడా ఆదాయాన్ని క్రియేట్ చేసే మార్గం చెప్పారు చంద్రబాబు. అన్ని ఆలయాలకు భక్తులు కానుకలుగా ఇచ్చిన 44,194 కేజీల వెండి ఉంది. ఈ వెండిని ఆయా ఆలయ స్వామి, అమ్మవార్ల చిత్రాలతో కాయిన్లుగా మార్చాలని తెలిపారు. వాటిని తిరిగి భక్తులకు అమ్మితే ఆదాయం వస్తుందని సీఎం ఆలోచన.
దేవాదాయ శాఖపై సమీక్ష తర్వాత చంద్రబాబు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీపై విద్యుత్ సైకిళ్లకు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ పరికరాలు సబ్సిడీపై ఇవ్వాలనే ఆలోచన కూడా సీఎం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆయన చెప్పారు. ఇప్పుడు దాని మార్పులు చేస్తున్నారు. ఒక్క ఇండక్షన్ స్టవ్, 2 సిలిండర్లు అందించాలని ఆయన ఆలోచన. అలా చేస్తే గ్యాస్ వినియోగం తగ్గి లబ్ధిదారులకు ఏటా 2,433 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని సీఎం లెక్క. అన్నా క్యాంటీన్లకు మేకా తులసమ్మ అనే మహిళ 5 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. అన్నా క్యాంటీన్కు విరాళమిచ్చిన ఆమెను సీఎం అభినందించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2-3 ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఏకంగా ప్రభుత్వానికే చెడ్డ పేరొస్తుందని మండిపడ్డారు సీఎం. కష్టపడి సాధించుకున్న మంచి పేరు వారి కారణంగా దెబ్బతింటుందని చివాట్లు పెట్టారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలకు గైడ్ చేయాల్సిన బాధ్యత మంత్రులకు అప్పగించారాయన. ఇకపై ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా మంత్రులే సమాధానం చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ భేటీలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇది పూర్తయితే విశాఖలో పరిశ్రమలకు, ఉత్తరాంధ్రలో సాగుకు నీటినివ్వొచ్చని కూటమి ప్రభుత్వం ఆలోచన. అందుకే పోలవరం ఎడమ కాలువ పనులకు 1,286 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయాలని ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు, ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడమ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ కెనాల్ మూలంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని, అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాలను కూడా తీర్చేది. కాబట్టి వెంటనే ఈ కాలువని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి కొత్తగా 926 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విధానం కక్ష సాధింపులకు, నచ్చిన వాళ్లకు టెండర్లు ఇవ్వటానికి తప్ప పనులు చేయడానికి ఉపయోగపడలేదని ఏపీ ప్రభుత్వం అభిప్రాయం. వైసీపీ తీసుకొచ్చిన లిక్క పాలసీ రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురావాలనే దానిపై కూడా చర్చ జరిగింది. భూముల సర్వేరాళ్లపై జగన్ పేర్లు, పాస్ పుస్తకాలపై ఆయన ఫోటోను తొలగించాలనే నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా 21.86 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంట్లో ఏదైతే టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్లు ఇవ్వాలనే విధానంలో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్లో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పరెంట్గా సివిసి ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదించిందో, ఏదైతే నిర్దేశించిందో టెండర్స్ని ఏ విధంగా చేయాలి అని నిర్దేశించిందో సివిసి గైడ్లైన్స్ ఆధారంగా ట్రాన్స్పరెంట్గా దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పోలవరం తొలిదశ పూర్తి చేసేందుకు 30,436.95 కోట్ల రూపాయలతో డిపిఆర్ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది.
దీంతో కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జగన్ గోదావరిలో ముంచేసిన పోలవరం ప్రాజెక్టును మళ్లీ గట్టెక్కించామని, 2027 నాటికి ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు ఏపీలో పారిశ్రామిక కారిడార్లకు కూడా కేంద్రం ఆమోదం తెలపడంతో కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.